నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం బోడ కాకరకాయ తీపి కూర ఎలా చేయాలో చూద్దాము. ఇవి ఎక్కువగా వర్షాకాలం అంటే ఆషాఢ మాసం శ్రావణ మాసాల్లోనే వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా చేసుకొని తినవలసింది. ఎందుకంటే ఈ బోడ కాకరకాయల్లో పోషక విలువలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిగా తోడ్పడుతుంది. ఏ వయసులో వారైనా తింటే మంచిది. ముఖ్యంగా గర్భిణీ వాళ్ళు కూడా తినొచ్చు. తర్వాత ఎక్కువగా చేదు ఉండదు, ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సీజన్లో ఒకసారి 2 సార్లు అయినా చేసుకొని తినాలి వారానికి. సరే, మరి ఇప్పుడు ఆ కూర ఎలా చేద్దామో చూద్దాము. చాలా సింపుల్గానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉండవు. 3-4 వస్తువులతోటే మనం ఈ కూరను తయారు చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి బోడ కాకరకాయ ముక్కలు. ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కువ సంవత్సరం మొత్తం వచ్చే కూర కాదు కాబట్టి చాలామంది పిల్లలకు కానివ్వండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, ఈ రుచి కానీ పేరు కానీ తెలియకపోవచ్చు. కాబట్టి ఇవి వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే కొన్ని రకాలు ఒక తరంతో అంతరించిపోవద్దు. అందుకని వాళ్ళకి చెప్పండి. తర్వాత ఈ బోడ కాకరకాయలని కొన్ని ప్రాంతాల్లో ఆకాకరకాయలని, కొన్ని ప్రాంతాల్లో బొంతు కాకరకాయలని పిలుస్తూ ఉంటారు. మేము మాత్రం బోడ కాకరకాయలని అంటాం. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఈ కాయలు ముళ్ళుగా ఉంటాయి కాబట్టి ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి చక్కగా ముక్కలు సమానంగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదు, మరీ పెద్దగా అవసరం లేదు. మీడియం సైజులో ఉండేటట్టుగా ముక్కలు తరుక్కోవాలి. దీనిలో వేయడానికి ఉల్లిపాయలు కూడా ఈ ముక్కలు ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో తరుక్కుంటేనే కూర రుచిగా ఉంటుంది. కట్ చేయటం కూడా తొందరగా అయిపోతుంది. దీనికి పొట్టు తీసే పని ఉండదు, చేదు చూసే పని ఉండదు కాబట్టి త్వరగా కటింగ్ అయిపోతుంది. ఈ తీపి కూర వండేటప్పుడు కూరలో పాలు పోసుకోవచ్చు, లేదా కొబ్బరి వేసుకోవచ్చు, నువ్వుల పొడి వేసుకోవచ్చు, పల్లీ పొడి వేసుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు. తీపి కోసం బెల్లం కానీ పంచదార కానీ వాడుకోవచ్చు. చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా బోడ కాకరకాయలన్నీ మీడియం సైజులో ముక్కలుగా కోసుకోవాలి. ఈరోజు మనం బోడ కాకరకాయ తీపి కూర చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. రెగ్యులర్గా నేను చేసే వంట ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద పప్పు పెట్టాను. అదే వంట మీకు కూర చేసి చూపిస్తున్నాను. పోపు కోసం కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఇవి వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కూర. అందరికీ నచ్చుతుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు కనుక్కున్న కూర కాదు, వెనుకటి నుంచి చేస్తున్నటువంటి కూర కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. కొద్దిగా పసుపు వేద్దాం. ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం కర్రీ పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ ముక్కలు మరీ సన్నగా కోస్తే బాగుండవు, ఇలా మీడియం సైజులోనే కోసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసి మంటని మీడియంలో పెట్టాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కూర అంతా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసేసి సగం చెంచా ఉప్పు వేసి మూత పెట్టాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసేసి మీ రుచిని బట్టి కారం వేసుకోవాలి. కొద్దిగా కారం వేసేసి 2 టేబుల్ స్పూన్లు బెల్లం తరిగి పెట్టుకోవాలి, లేదా దంచి వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా దీనిపైన వేసేసేయాలి. కూర పైన వేసేసి కొద్దిసేపు కలపకుండా మూత పెట్టాలి. బెల్లం వేసిన వెంటనే కలిపితే కూర అడుగంటిపోతుంది. 1 నిమిషం మగ్గిన తర్వాత కలపాలి. ఇప్పుడు ఈ కూరని మంచిగా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ నీరులాగా అయిపోతుంది కూర. కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉంచాలి. బెల్లం ముక్కలు మొత్తం కరిగేంత వరకు ఉంచాలి. 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు దీంట్లో వేయించిన నువ్వుల పొడి కొద్దిగా వేసుకుందాం. 1 స్పూను లేదా 2 స్పూన్లు.
వేసుకొని కూర అంతా మంచిగా కలిపేసేయాలి. ఇంకా మన బోడ కాకరకాయ తీపి కూర రెడీ అయిపోయినట్లే. వేడి అన్నంలో ఉత్తపప్పు లేదా ముద్దపప్పు నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈలోగా మెత్తగా ఉడికించిన కందిపప్పులో ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు వేసి దీన్ని మంచిగా కలిపి మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఇది బోడకాకరకాయ తీయటి కూరలో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా తినండి, సరి అయిన రుచి తెలుస్తుంది మీకు. మరి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వంటలన్నీ మీకు వెంటనే వస్తాయి. మరి ఈ బోడకాకరకాయతోటి ఇంకా కొన్ని రెసిపీస్ ఒక్కొక్కటిగా చూపిస్తాను. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, కొత్త కోడళ్ళకి ఒక చిన్న సలహా అండి. ఆషాఢంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు కనుక ఈ బోడకాకరకాయ రెసిపీస్ ఈ కాలంలో దొరికేటువంటి కూరగాయలు అంటే కలెంకాయలు ఇలాంటివి కూడా ఈ కాలంలో దొరుకుతాయి. వాటితో రెసిపీస్ ఎలా చేయాలో నేర్చుకొని శ్రావణంలో అత్తగారింటికి వెళ్తారు కదా, అక్కడ చేసినట్లయితే మీ వంటకి అందరూ ముగ్ధులైపోతారు, ఆశ్చర్యపోతారు. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా.